హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ములక్కాడ మామిడికాయ పచ్చిపులుసుని చూపించబోతున్నాను. ఇది మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయలతో మనం ఎన్నో రకాలుగా వంటల్ని ప్రిపేర్ చేసుకుంటాం. అలానే మనం మామిడికాయలతో పచ్చిపులుసును కూడా చేసుకుంటూ ఉంటాం. చింతపండుతో కాకుండా ఇలా మామిడికాయలతో చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలానే మా చిన్నప్పుడు ఈ మామిడికాయ పచ్చిపులుసు తింటే వడదెబ్బ కూడా తగలదని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకెందుకండి ఆలస్యం, ములక్కాడ మామిడికాయ పచ్చిపులుసుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ములక్కాడ మామిడికాయ పచ్చిపులుసు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని 2 మునక్కాడలను ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మునక్కాళ్ళు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసి మునక్కాళ్ళను ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ములక్కాడలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పుల్కా స్టాండ్ పెట్టుకోవాలి. అలానే స్టాండ్ మీద ఒక 2 పచ్చిమిరపకాయలని, అలానే పులుసు కోసం ఒక మీడియం సైజ్ మామిడికాయని పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా స్టాండ్ మీద పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ పచ్చిమిరపకాయలని, మామిడికాయని కాల్చుకోవాలి. మామిడికాయని కాల్చుకున్నా పర్వాలేదండి, లేదా ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ పెట్టి ఉడకపెట్టుకున్నా బాగానే ఉంటుంది. కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా మామిడికాయని మధ్య మధ్యలో కదుపుతూ మనం మామిడికాయని కూడా కాల్చుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయలు ఇలా కాలిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మామిడికాయను కూడా ఇలా తిప్పుకుంటూ మనం స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇలా మామిడికాయ కాల్చుకోవటానికి కనీసం 5 నుంచి 6 నిమిషాల దాకా పడుతుంది. ఇలా మామిడికాయని పూర్తిగా తిప్పుకుంటూ మొత్తం కాలే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మామిడికాయ అనేది పూర్తిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మామిడికాయని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ ధనియాలు, అలానే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు వీటిని మాడకుండా ఇలా నేను చూపించే విధంగా మనం వేయించుకుంటే సరిపోతుంది. మనం పచ్చి పులుసులో కారం అనేది వేసుకోం కదండి, అందుకని ఈ మిరియాలు వేసుకుంటే మనకు కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారబెట్టి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న మామిడికాయని తీసుకొని దానిపైన తొక్కను తీసేసేయాలి. ఇలా పచ్చిమిరపకాయలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మామిడికాయని తొక్క తీసేసుకుందాం. ఇలా ఈజీగానే మనం తొక్క తీస్తుంటే వచ్చేస్తుంది. బాగా కాల్చుకున్నాం కదండి, ఇప్పుడు ఈజీగా తొక్క అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా తొక్కు తీసేసాం కదండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మనం కాల్చి తొక్క తీసుకున్న మామిడికాయని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు చేత్తో మామిడికాయని గుజ్జొచ్చేట్లుగా బాగా పిసికి గుజ్జొచ్చేంత వరకు పిసకాలి. టెంక్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గుజ్జంతా తీసేసిన తర్వాత చూశారు కదా, ఇలా టెంకని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గుజ్జంతా తీసిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో మనం కాల్చుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, ఆ 2 వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిరపకాయలని మరీ గుజ్జుగా కాకుండా కచ్చా పచ్చాక దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాక దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా దంచిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం పులుసు పౌడర్ని మిక్సీ వేసుకున్నాం కదండి, ఆ పులుసు పౌడర్ని కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు పులుసు పొడి వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లాక్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా చిల్లీ ఫ్లాక్స్, అలానే పచ్చిమిరపకాయలు దంచి వేసుకున్నాం కదండి, అలానే పులుసు పొడిలో మిరియాలు కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకి పులుసు అనేది చాలా పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలిపేసుకొని మనం పులుపుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేది మనం కాయ పులుపును బట్టి పోసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు గరిటెతో ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ సైజు ముక్కలైతే మనకి పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో పులుసంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పులుసును కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ దంచిన బెల్లాన్ని వేసేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవటం వల్ల మనకి పులుపు కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది. పులుసు అనేది మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం అనేది మనం దంచి వేసుకున్నాం కదండి, తొందరగానే కరిగిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ఉడకపెట్టుకున్న మునక్కాళ్ళను కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ పచ్చిపులుసులో మునక్కాళ్ళు వేసుకోవటం వల్ల మనకి మామిడికాయ పచ్చిపులుసు అనేది టేస్టీగా ఉంటుంది. మీకు మునక్కాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మునక్కాళ్ళు వేసుకోవటం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా మునక్కాళ్ళు అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మునక్కాడ మామిడికాయ పచ్చిపులుసు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పచ్చిపులుసు అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు టేస్ట్ చూస్తే నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ పచ్చిపులుసుకి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు తాలింపు కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని అలానే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని వేయించుకోవాలి. తాలింపు అనేది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. అలానే కొద్దిగా ఇంగును కూడా వేసుకొని ఒకసారి తాలింపుని వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతటి మనం మునక్కాడ మామిడికాయ పచ్చిపులుసులోకి వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక ఇప్పుడు తాలింపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మునక్కాడ మామిడికాయ పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో ఏదైనా వేపుడు కానీ అప్పడాలు కానీ వేసుకొని ఇలా పచ్చిపులుసు చేసుకొని తింటే అన్నం కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ మునక్కాడ మామిడికాయ పచ్చిపులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. అంతేకాదండి, ఈ మునక్కాడ మామిడికాయ పచ్చిపులుసు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.